గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా. బులెటిన్గా డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జానారెడ్డి నివాసంలో ముస్లిం మైనార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి, ముస్లిం మైనార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమం, రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ ఎంతగానో కృషి చేసిందని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో మార్పులు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ను నిలబెట్టడానికి 2 ఏళ్లు పోటీ చేయడం లేదని, కేసీఆర్ అహంకారం తెంచడానికి పోటీ చేస్తున్నానని అన్నారు. సాగర్లో టీఆర్ఎస్ నేతల హడావుడి చూసి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భయపడొద్దని, ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక రానున్న రోజుల్లో పోతుందని వస్తుందనే భయానికి ఈ ఎన్నికల్లో ఇష్టం వచ్చిన డబ్బు పెట్టి, అధికార దుర్వినియోగం చేసి, భ్రమలు పెట్టి, భ్రాంతులు పెట్టి, ఇంతమంది మంత్రులను, ఎమ్మెల్యేని తోటి ఈయన గుంజి ఆయనను గుంజి, సరే మనకు ఇంతమంది కూడా అవసరం లేదు. కానీ మీరందరూ అడుగుతున్నారు, మనోళ్ళందరూ పరిగెత్తుకొస్తలేరు అండి, వాళ్ళు వస్తుండ్రని. ఒకసారి చూయిద్దామని మనోళ్ళందరూ కూడా మేము అందుకని ఆ పని కూడా చేయించడానికి ఇది 1, 2, 3 రోజులు మాత్రమే. మనకు అభ్యంతరం లేదు. మీరు కావాలంటే 100,000 మంది దిగి మీకు చేదోడు వాదోడుగా ఉంటారనేటువంటి. ఆఖరికి నాకు రోజు ఆయాసం ఎక్కువైపోయి 10 రోజులే టైం ఉంది కాబట్టి మీరందరూ అన్యథా భావించకుండా మన నాగార్జున సాగర్లో ఉన్నటువంటి పెన్షన్ విషయాలే కానీ, మసీదు విషయాలే కానీ, ఆ రోడ్డు ఒకటి ఉన్నది, ఆ రోడ్డు విషయంలో కానీ, राइट ओके जो कुछ है नहीं, आप लोगों कभी भी बोले हैं हम साथ दे रहे हैं, वो जो है प्रेफरेंस देते आप लोगों को, वो छोड़ दीजिए. आप सब लोगों इकट्ठा होके जो है बाई इलेक्शन में जो है कांग्रेस पार्टी की जानारेड्डी की जिता के जो है आप पिटाना है. आप लोगों बैठना है. वो मैं जो जीतना है, आप बैठना है. ఈ విషయాన్ని మీరు ఎక్కడికక్కడ ఆ ముస్లిం కార్యకర్తలు, సోదరులందరూ కూడా ఆ వార్డులలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు కన్విన్స్ చేసి, తెలియజేసి, హస్తం గుర్తుపైన ఓటేయించి గెలిపించవలసిందిగా, మీ సమస్యల పరిష్కారానికి నేను, నాకు తోడు షబీర్ అలీ సాబ్, ఇతర మిత్రులు, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా మీతో కూడి ఉంటారని చెప్పి మీకు నేను హామీ. మీ అందరికి హామీ ఇస్తూ, మీ అందరి తరఫున మన ఇక్బాల్ సాబ్ 2 మాటలు ఇటు శుభాకాంక్షలు తెలుపు. తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక రానున్న రోజుల్లో నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీలోని తెరాస పార్టీ కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14న హాలియాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ కోరారు. సీఎం మండ, లేకపోతే ఇటువంటి అన్నీ కూడా 4 కిలోల బియ్యము, ప్రతి ఒక్కటి కూడా లబ్ధిదారులు పొందింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఎడమకాలువ నీరు గత 7 సంవత్సరాలుగా 2 కాలు సక్రమంగా ఇస్తుంది. 42 లిఫ్టులను ప్రభుత్వమే చేపడుతుంది. కొత్తగా ఎన్నికల్లో ఆలయాలో డిగ్రీ కళాశాల, మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు మంచినీరు కానీ,
రెప్పపాటున కరెంటు పోకుండా పరిపాలన అందిస్తున్నారు. జానారెడ్డి గారు ఓటమి ఖాయం. ఎందుకంటే అన్ని నువ్వే చేసినప్పుడు ఏమనంటే అన్ని నువ్వే చేస్తే రాజవరం మేజర్ మొదటి మేజర్ 17 ఏళ్ళు మంత్రిగా ఉండి 35 ఏళ్ళు శాసనసభ్యులుగా ఉండి ఎందుకు మొదటి మేజర్కు నీయలేకపోయారు? 3 రోజులు నాగార్జున సాగర్లో పడుకుంటున్నారు. కలాపంలో ఉన్నటువంటి నెల్లికలు లిఫ్ట్కు ఎందుకు నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, తీసుకురాలేదు? తర్వాత నెల్లికలు లిఫ్ట్ విషయంలో కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం మున్సిపాలిటీలో ఉన్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్ల సంఖ్య అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది వ్యాక్సిన్ తీసుకున్నారు అనే దానిపై ఆరా తీశారు. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఎటువంటి అనుమానాలు, అపోహలు లేకుండా కోవిడ్ వ్యాక్సిన్ ను వేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. వ్యాక్సిన్ పై వాలంటీర్లు అవగాహన కల్పించాలని కోరారు. కోవిడ్ టీకాపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు 500 మందికి వ్యాక్సిన్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి వెంకటదాసు, డిఎస్పీ శృతి, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కూడా పాజిటివిటీ పెరుగుతూ ఉంది. మన జిల్లాలో కూడా గత 2 వారాలుగా కేసెస్ బాగా పెరుగుతూ ఉన్నాయి. నిన్న అయితే దగ్గర 200 దాకా కేసెస్ నమోదైంది. లాస్ట్ 3 వీక్స్లో మరణాలు కూడా నమోదవుతుంది. మళ్ళీ మనకు జూలై, ఆగస్టులో కేసెస్ నమోదవుతూ ఉంది. దానివల్ల ప్రజలందరం కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళు స్వయంగా ఈ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ని, అంటే ఏదైతే మనము పాటించాల్సిన అవసరం ఉందో ఖచ్చితంగా అవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మాస్క్ ధరించుకోవడం కానీ, భౌతిక దూరం పాటించడం కానీ, చాలా ఫ్రీక్వెంట్గా శానిటైజేషన్ చేసుకోవడం కానీ చాలా అవసరం. మళ్ళీ దీని నుంచి బయటపడడానికి మనకు శాశ్వతంగా ఒక మంచి పరిష్కారం వచ్చింది వ్యాక్సినేషన్ రూపంలో. సో వ్యాక్సినేషన్ మనం స్టార్ట్ చేసినప్పుడు కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా కరోనా రాదని చెప్పేసి నిర్లక్ష్యంతో చాలామంది వ్యాక్సిన్ వేసుకోలేదు. కానీ ఇప్పుడు కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి జిల్లా మొత్తం కూడా చాలామంది ముందుకొచ్చి వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. కర్నూలులో కానీ, గూడూరు కానీ, నంద్యాల కానీ, ఆదోని కానీ బాగా వేసుకుంటున్నారు. కానీ మన జిల్లాలో ఆత్మకూరులో చాలా తక్కువ వ్యాక్సినేషన్ జరుగుతుంది. సో దానివల్ల నేను ప్రత్యేకంగా ఇక్కడ విజిట్ చేస్తున్నాను. కర్నూలులో ఆత్మకూరు, నందికొక్కూరు, ఆలగడ్డ 3 మున్సిపాలిటీలో తక్కువ జరుగుతుంది కాబట్టి ఈరోజు అతి తక్కువ నమోదైన ఆత్మకూరు మున్సిపాలిటీకి నేను రావడం జరిగింది. నందికొక్కూరు రెండో అతి తక్కువ నమోదైన మున్సిపాలిటీ కాబట్టి అక్కడ జాయింట్ కలెక్టర్ని పంపించడం జరిగింది. ఆలగడ్డకి డిమండ్ చొగరిని పంపించడం జరిగింది. కారణం ఈ వ్యాక్సినేషన్ ఒక్కటే మనకు శాశ్వతంగా ఈ కరోనా నుంచి మనల్ని కాపాడే మందు. దానివల్ల ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. చాలా పుకార్లని నమ్మి ఎలాంటి ఆధారం లేకుండా కొంతమంది ఏదో వాట్సాప్లో పంపిస్తున్న మెసేజ్ని, ఫేస్బుక్లో పంపిస్తున్న మెసేజ్ని ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ వేసుకుని ఎవరు కూడా ఇప్పుడు దాకా దేశం మొత్తం కూడా ఒక్కరు కూడా మరణించలేదు. జస్ట్ ఊరుకునే ఎక్కడైనా ఎవరైనా మరణిస్తే
దానికి వేరే కారణాలు ఉంటాయి. వ్యాక్సిన్కి దానికి అస్సలు సంబంధం లేదు. ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రూవ్ చేయలేదు. మన జిల్లాలో కూడా ఎక్కడ కూడా అలాంటివి జరగలేదు. కానీ ఎవరో ఏదో ఆధారం లేకుండా పంపిస్తున్న ఆ పుకార్ని, అలాంటి సమాచారాన్ని నమ్మి ఎవరు కూడా మోసపోకండి. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. దయచేసి అందరం కూడా వ్యాక్సిన్ వేసుకోండి. ప్రభుత్వం ఉచితంగా మేమే ముందుకొచ్చి వ్యాక్సిన్ వేస్తున్నప్పుడు మీరు అందరం కూడా ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు సెక్రటేరియట్ స్థాయిలో కూడా మేము వ్యాక్సిన్ వేయడానికి ముందుకు వచ్చాం. కాబట్టి మీ ఇంటి దగ్గరికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫిలిం ఛాంబర్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జూమ్ ద్వారా సినీ ఇండస్ట్రీ ప్రతినిధులు ఏపీ సీఎంతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలు సీఎంకు వివరించినట్టు చెప్పారు. 9 నెలలు కరెంటు ఛార్జీలు రద్దు చేయమని కోరగా ప్రభుత్వం 3 నెలలు రద్దు చేస్తూ జీవో ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి జనరల్ సెక్రటరీ దామోదర ప్రసాద్, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. కారణం ఏంటంటే నిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు జియో రిలీజ్ చేశారు అండ్ ఎగ్జిబిటర్స్ కోసం, థియేటర్స్ కోసం. లాస్ట్ జూన్ 2020 జూన్న ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆ రిప్రజెంటేషన్లో వేరియస్ సెక్టార్స్ గురించి అడిగి ఉన్నాము. దాంట్లో కొన్ని 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో ఒక భాగంగా ఎగ్జిబిటర్స్ కోసం అడిగిన కొన్ని కోరికల్ని నేను జియో ప్రకారం జియో రూపాన విడుదల చేయడం జరిగింది. సో మన ఛాంబర్ తరఫున, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎపెక్స్ బాడీగా ఉన్న ఛాంబర్ తరఫున ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారు, పేరు నాని గారు అండ్ ఎఫ్డిసి చైర్మన్ విజయ్ చంద్ర గారు, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి గారు అండ్ అట్లాగే మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ దీనికి సహకరించిన ప్రతి పర్సనల్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మళ్ళీ ఇప్పుడు లాస్ట్ కరోనా టైంలో రిప్రజెంటేషన్ ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ మారుతున్నాయి. సో ఫర్దర్గా ఎట్లా ఉంటుందని చూడాలి అందరం. దాన్ని బట్టి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. బట్ ఇవాళ నేను జియోకి మటుకు ఇమీడియట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీ లాస్ట్గా వెళ్ళి కలిసిందండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఇండస్ట్రీ బేసిక్గా ఇక్కడ ఎక్కువగా హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఇక్కడ స్పందించటం, ఇమీడియట్గా రియాక్ట్ అవ్వటం అది జరిగింది. జూన్లో కోవిడ్, మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఇంకో స్టేట్కి వెళ్ళాలి, ఆ ఉండే దాంట్లో అప్పుడు స్పెషల్ పర్మిషన్ మీద చిరంజీవి గారు, నాగార్జున. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వరరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చెరుకు అభివృద్ధి కమిటీకి అధ్యక్షులుగా బీసం చెన్నకేశవరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ప్రమాణ స్వీకారం చేయించడానికి నాకు ఈ అవకాశం దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రమాణ స్వీకారం ఉంటుంది. నేను శ్రీ బీసం చెన్నకేశ్వరుడు అనే శ్రీ బీసం చెన్నకేశ్వరుడు అనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సిడిసి చైర్మన్ గా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సిడిసి చైర్మన్ గా శ్రీ బీసం చెన్నకేశ్వరుడు అనే నేను సభా నియమాల కట్టుబడి ఉంటానని వాటిని అనుకరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని జిల్లా చెరుకు రైతుల సమస్యలను పరిష్కరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ కమిషనర్ అనిసూర్ రషీద్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచిస్తూ పట్టణంలో అవగాహన కల్పించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు భూపాల్ రెడ్డి, టీపీఓ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తి. కరోనా వ్యాధి ప్రపంచంలో అతి వేగంగా రెండో విడత వ్యాపించడం వలన చాలా మరణాలు సంభవిస్తున్నాయి. అందుకొరకు పట్టణ ప్రజలందరూ తప్పకుండా మాస్క్ ధరించవలను. ఈరోజు మీకు మాస్కుల గురించి తెలియజేస్తున్నాము, కానీ రేపటి నుంచి ఖచ్చితంగా 1000 రూపాయలు జుర్మానా విధించబడను. మరియు మీరు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అవతల వెళ్ళండి. పెళ్లిళ్ళకు కానీ, హోటళ్ళకు కానీ, షాపింగ్లకు కానీ అవసరం ఉంటే మాత్రమే వెళ్ళండి. లేక మీరు అందుకొరకు దయచేసి ఇళ్లనే ఉండండి. సామాజిక దూరం అనేది పాటించండి. పిల్లలకు కూడా ఈ వ్యాధి నుంచి మాస్క్ ధరించి తనకు తాను కానీ పిల్లలకు కూడా కాపాడుకోండి. ఇది ఖచ్చితంగా రేపటి నుంచి పెనాల్టీ వసూలు చేయబడను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యము, మీ ప్రాణము మరియు ప్రజల ప్రాణాలతో ముడిపెట్టిన ఉంది కాబట్టి మీరు దీన్ని తప్పకుండా ఆచరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కర్నూలు జిల్లా చాగల్మర్రి గ్రామంలోని శివరామానంద ఆశ్రమంలో శ్రీ 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 సద్గురు శంకరానంద స్వాముల వారి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల భాగంగా 4 రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని షాద్ నగర్ కు చెందిన దయానందగిరి స్వాముల ఆధ్వర్యంలో హోమయాగాలు, కలశ స్థాపన, గీత పారాయణం, ఆధ్యాత్మిక ఉపన్యాసం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ప్రతిరోజు భక్తులకు అల్పాహారం, అన్నదానం చేశారు. జిల్లాలోని చాగల్మర్రి మండలంలో గత 50 సంవత్సరాలుగా శంకరానంద గిరి స్వాముల వారి ఆరాధనలు జరుగుతున్నాయి. ఇది 51వ ఆరాధన. ఈ 51వ ఆరాధన కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తయ్యాయి ఈ సంవత్సరం. ఈ కార్యక్రమాల్లో చాలామంది స్వాములను పిలిపించి హిందూ మతం ధర్మబోధన గురించి మరియు మోక్షం గురించి ఇక్కడ ప్రవచనాలు చెప్పడం జరిగింది. ప్రజలు కూడా వందల సంఖ్యలో హాజరయ్యి తమ జీవితాల్లో ధర్మ ఆచరణ, తమ జీవిత గమ్యమైన మోక్షాన్ని సాధించడానికి ఎలాంటి ఉపాయాలతో మన ఆధ్యాత్మిక సాధన చేయాలనేది చాలా వినయ విధేయతలతో స్వాముల నుండి నేర్చుకోవడం జరిగింది. కాబట్టి మన 50 మంది హిందువులకు తెలియజేయడం ఏమనగా, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం మరియు మన జీవిత గమ్యమైన మోక్షం కోసం ఎల్లవేళలా మన వంతు కృషి అనేది చేయటం చాలా చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి మన ధర్మాన్ని, మన శాస్త్రాలను, గురువులను ఆదరిస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈ 4 రోజులలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయి? ఈ 4 రోజుల్లో ఉదయం హోమాలు, గణపతి హోమంతో మొదలై ఈరోజు చివరగా పూర్ణాహుతి జరిగింది. దాదాపు హోమానికి ప్రతిరోజు 100 నుండి 200 మంది హాజరయ్యారు. తర్వాత ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 వరకు దాదాపు 2.5 గంట దగ్గరగా ఉపన్యాసాలు జరిగాయి. భగవద్గీత మరియు ఉపనిషత్తులు మరియు పురాణాల మీద. అంతేకాకుండా సాయంత్రం చుట్టుపక్కల ఉన్న దాదాపు 10-15 గ్రామాల నుండి భజన సంఘాల వారు వచ్చి తమ వంతు కృషి చేసి ఇక్కడ భజనలు చేయడం జరిగింది. అంతేకాకుండా సాయంత్రం 5:30 నుండి 8 వరకు పురాణాలు అంటే భాగవతం ఇత్యాది పురాణాల శ్రవణం జరిగింది. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు మెంబర్గా కోడిమెల రవికిరణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఓడితెల సతీష్ కుమార్, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్ గా డాక్టర్ సుధీర్ కుమార్, శ్రీ వీరభద్రస్వామి ఆలయ నూతన చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ఎంపీపీ జక్కుల అనిత, జడ్పీటీసీ వంగ రవీందర్ గౌడ్, ఆలయ ఈవో వెంకన్న, 14 మంది ధర్మకర్తలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
విశాఖలో ప్రభుత్వ ఆసుపత్రుల పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా సేవలను అందిస్తున్న తమ పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ప్రభుత్వ ఘోష ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. ప్రమాదకర కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి పనిచేస్తుంటే జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 5 నెలలుగా జీతాలు లేక కుటుంబాలతో పస్తులుంటున్నామని, 5 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఘోష ఆసుపత్రి ముంగిట ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్స్ అధికార ధర్నా కార్యక్రమం చేపట్టింది. 5 నెలలుగా జీతాలు లేకపోవడంతో పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని యూనియన్ ప్రధాన కార్యదర్శి జేడి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అమలు జరపాలి. జగన్ గారి 16,000 అమలు జరపాలి. లోని విక్టోరియా జనరల్ హాస్పిటల్ గోశాల హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులుకి గత 5 నెలలుగా జీతాలు అనేటువంటి బకాయి ఇవ్వలేదు. గత 5 నెలల జీతాలు ఇవ్వకపోవడంతో కార్మిక కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. ఈ కార్మికులంతా దళిత వర్గానికి చెందినటువంటి నిరుపేద కార్మికులు, కరోనా వారియర్స్ అనేటువంటి పారిశుద్ధ్య కార్మికులకి గత 5 నెలల జీతాలు లేకపోతే ఏ రకంగా బతకాలన్నటువంటిది ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. జగన్ గారు అధికారంలోకి రాగానే 16,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి గత జనవరిలో ప్రకటించారు. ఒంగోలులో ప్రకటించి హామీ ఇచ్చి సంవత్సరం అవుతున్నా సరే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఆ హామీని అమలు జరపడం అత్యంత శోచనీయమైన అంశం. 5 నెలలుగా జీతాలు లేకపోవడంతో కార్మికులందరూ కూడా ఇంటెద్దులు కట్టలేక, కరెంటు బిల్లు కట్టలేక, నిత్యావసర వస్తువులు తినలేక వారి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. కనీసం ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వచ్చి పనిచేయడానికి ఆటో ఛార్జీలు, బస్ ఛార్జీలు కూడా లేనటువంటి దయనీయ పరిస్థితికి కార్మికులు నెట్టబడ్డారు. అందువలన ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నటువంటి కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. A1 కాంట్రాక్ట్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలి. వెంటనే కొత్త టెండర్లు వేసి 16,000 జీతాలు వెంటనే అమలు జరపాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారికి, కలెక్టర్ గారికి, అట్లాగే ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన అనేటువంటిది మరింత ఉధృతం చేస్తామని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. 5 నెలల బకాయి జీతాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాగర్లోని జానారెడ్డిని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాగర్లోని జానారెడ్డి నివాసంలో ముస్లిం మైనార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎంతగానో కృషి చేసిందన్న జానారెడ్డి. ఈ నెల 14న హాలియాలో టీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎంపీ మడుగుల లింగయ్య యాదవ్. ఆత్మకూరులో కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. సినీ థియేటర్లకు 3 నెలలు కరెంటు బిల్లు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం. సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ఫిలిం ఛాంబర్ సభ్యులు. వనపర్తి జిల్లా దేవరకద్ర కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. హాజరైన ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.